నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో హెడ్లైన్స్. నా పైసలు నాకు ఇచ్చేయండి అంటున్నా లచ్చి మస్తు బాధపడుతుంది ఎలక్షన్లో ఓడి. అడే నాకు ఓటేయమని పైసలు ఇస్తే వేయలేవు కానీ పెద్ద పాడేవాడే పైసలు. ఏందమ్మా నువ్వు? నేనేమంది కేసీఆర్ పుట్టినరోజు ఇయ్యాల మెరిసిపోతాంది తెలంగాణ అంతా. భర్తను 1,60,00,000లకు అమ్మింది భార్య. ఇట్టపడమనే కావాలి అని ఎవరు చెప్పినా వినలేదట భర్త. రాష్ట్రం మొత్తం ఎన్నికల సందడి చేసిర్రంట గెలిచేతందుకు గారడి. పండుగ ఇయ్యాల పండుగ. మా కేసీఆర్ సార్ పుట్టినరోజు అంటే పండుగ అని పార్టీ కార్యకర్తలు అరే రక్తదానం చేద్దామా, శిబిరాలు పెట్టిద్దామా, పండ్లు పంచుదామా, చేతులు కోసుకుందామా చెప్పరా? ఇలా సారు మీద ఉన్న అభిమానం చూసే జనాలకు తెలవాలి కాక. ఊకోరా, అభిమానం మనసులో ఉండాలి కానీ మనసులకు తెలిసేటట్టు ఎందుకు మామ అని ఇంకిద్దరు. మొత్తం మీద రాష్ట్రం మొత్తం కేసీఆర్ టాకే ఉండ్రి. ఎందుకంటే సారు పుట్టినరోజు ఇయ్యాల. హ్యాపీ బర్త్డే సారు. రోడ్డంతా పింక్మయం, తెలంగాణ భవన్ మొత్తం గులాబీమయమే పోండ్రి. సార్ పుట్టిన దినమని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిర్రు. రేవంత్ రెడ్డి సారు, ఏపీ చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సారు, జగన్మోహన్ రెడ్డి సారు ఇట్లా అందరికందరూ సారుకు శుభాకాంక్షలు చెప్తారు. హరీష్ రావు సార్ అయితే కేసీఆర్ సార్ని ఆకాశంకి ఎత్తిన పోండ్రి. ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు. ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం. మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం. ఇక తెలంగాణ భవనం అంతా సార్ చేసిన సేవలు, అందించిన బండ్లు, ప్రాజెక్టుల పరిశీలన, ఆడోళ్ళ కండ్లద్దల పంపిణీ, కేసీఆర్ కిట్టు, ఆలయబలిల ఫోటోలు ఒకటైనా తెలంగాణ భవన్ అంతా కేసీఆర్ సార్ ఫోటోలతో నిండిపోయింది పోర్రి. ఏడ చూసినా సారే, కూర్చున్న సారే, నిల్చున్న సారే కనిపిస్తట్టు ఉంది కథ. ఇలా కారు పార్టీ వాళ్ళ సంబరం సెలబ్రేషన్లు చిన్న లేవుగా. ఇగో తలసాని శ్రీనివాస్ సరస్వతం సారుకు హ్యాపీ బర్త్డే చెప్తాడు ఈనుండి రూపారి. తెలంగాణ భవన్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రెండోది దయచేసి మన నాయకుని పుట్టినరోజు అంటే మనకు పండుగ దినం. అందుగురించే అద్భుతమైనటువంటి వంటకాలు పెట్టినాము, అన్నీ కించుకాటే. కాబట్టి అందరూ కూడా దయచేసి ప్లేస్ కూడా విశాలంగా ఉంది, అందరూ భోంచేసి పోవాలని చెప్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు, కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం, పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెగించి కొట్లాడి ఈ భారతదేశ ఇండియా చిత్రపటంలో ఒక తెలంగాణని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్.
నా తండ్రి తెలంగాణకు హీరో, తెలంగాణకు బాపు, జాతిపిత, పెద్ద మనిషి మా తండ్రి కేసీఆర్ అని పొగిడిండు కేసీఆర్ కొడుకు రామన్న సారు. కేసీఆర్ ఆనవాళ్ళు జరుపుతామంటారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మా తండ్రి ఆనవాళ్ళు జరిపేలేరు, మీతోటి ఏం కాదన్నట్టు మాటలకు వచ్చిండు రామన్న సారు. ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో, అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు చెరిపేస్తామని. ఆనవాళ్ళు జరిపేస్తాం కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. ఏ ఉద్యమకారుని లెక్క సైకిల్ దొక్కుంటా కేసీఆర్, మైక్ల ముందట మాట్లాడుకుంటా కేసీఆర్ సారు, తెలంగాణ వచ్చిన కేసీఆర్ సారు, తెలుగు తల్లికి మొక్కుతున్న కేసీఆర్, దావకన్ల కేసీఆర్ సారు, వీల్ చైర్ మీద కేసీఆర్, నీళ్లు తాగిపించుకుంటే ముఖ్యమైన కేసీఆర్ను గుంజుకపోతున్న పోలీసులు, దావకన్ బెడ్ మీద దీనంగా ముఖం పెట్టిన కేసీఆర్, ఒంటి నిండా వైర్లు, చేతికి సెలైన్ బాటిల్లు, ఒకటైంది రెండైంది. సారి ఉద్యమం షాల్ చేసినప్పటి సంది ఇప్పటిదానుకున్న అన్ని స్టిల్లను ఫోటోలు తీసి తెలంగాణ భవన్ అంతా సారని నింపేసిరు పోడ్రి. కానీ పెద్ద ఎలక్షన్ల ముందర గియ్యే పెడితే జనాల మెదడుకి ఇంకింత ఎక్కుతుండేగా, మీ పిలాన్ని మరింత సక్సెస్ అవుతుండేగా అనబట్టే సార్ అంటే ఇట్టపడేటోళ్ళు. ఇక దావకన్నుల రక్తదానాలు, పండ్లు వంచుడు, అన్నదానం చేసుడు, అర్చనలు, పూజలు చేపించుడు, కేకులు కోసుడు, పంచుడు, టపాసులు వెలిసి చిన్నగా లేదు పోరు చిత్రం. ఇక సైకత్ చిత్రాలు అయితే సార్ కోసం ఏండ్ల నుంచి వెళుతున్నాయి. మన తననే కాదు, సార్కు ఒరిస్సాల సుతం ఫ్యాన్లుండ్రుగా. ఇది ఒరిస్సా పూరిలా గీసిన సైకత చిత్రం 2017, 22, 25, 26లా ఎప్పటికప్పుడు కొత్తగా గీసిర్రు. సార్ మీద పాయరం తెచ్చుకుర్రు. కానీ ఏ మాట కామాట సారు సైకత చిత్రం మస్తుంది అలా. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్రం మొత్తం కూడా దాని మీదనే ఉంది. ఎట్లా పాగా వేయాలి, ఎట్లా ఓడిపియాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా కుర్చీ చేత పట్టాలి, ఇందుకోసం తిట్టుకునుడు, కొట్టుకునుడు, ప్రచారాలు, గుంజుకునుడు, క్యాంప్ ఆఫీసులకు వంపుడు. అబ్బో, కొన్ని దినాల సంది తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పరాదనుకోర్రి. ఇక నిన్న వాయిదా పడ్డ కొన్ని మున్సిపాలిటీలకు ఇయ్యాల ఎన్నికలు అయినాయి. మరి అవి ఎట్లయినా ఏం కదా ఒకసారి చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు అయినాయి. 13 తారీఖు నాడు గెలిచిన కార్పొరేటర్ల పేర్లు, ఊర్లు తెలిస్తే నిన్న మొన్న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లు ఎన్నుకునే పని పడింది. ఇక నిన్ననే కొన్ని జాగాలు ఆల్మోస్ట్ ఫైనల్ అయితే ఇవాళ కొన్ని వాయిదా పడ్డాయి. నిన్న వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్కి 85, కారుకు 13, కమలానికి 1 వస్తే కడమలో 2 అందుకుండ్రు. 105 మున్సిపాలిటీల రిజల్ట్ తెలితే 11 కాడ వాయిదా పడింది. అందులో కొన్నింటికి రిజల్ట్ తెలితే ఇంకిన్నింటి కాడ మళ్ళీ వాయిదా అయినాయి. ఇవాళ వచ్చిన రిజల్ట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్దే, జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్దే. లక్కీ డ్రాలు సుతం వీళ్ళకే వచ్చినాయి. డోర్నకల్, జహీరాబాద్, కాగజ్ నగర్, ఇల్లందు మున్సిపల్ పీటలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం కార్ రేస్ అందుకుంది. కానీ ఇబ్రహీంపట్నం ఎన్నిక మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు మళ్ళా వాయిదా పడ్డాయి. ఇక చేయిపాటలకు పోయిన కారు పార్టీ మైపాల్ రెడ్డి సారు బీజేపీతో పొత్తు పెట్టుకుని నిన్న సంబరాలు చేసుకుండు. ఇలా సతం ఖుషిగా అయిండు గిరిజలతోటి. 5-5 ఊడ్చిపారేసిన కారు పార్టీ గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పీటల మీద ఎగిరింది గులాబీ జెండా.
గమ్మత్తు ముచ్చట ఏంటంటే కాగజ్ నగర్ మున్సిపాలిటీని బీజేపీ సాయం తీసుకుని జెండా ఎగరేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్కు 9, బీజేపీకి 3, ఇండిపెండెంట్లకు 2 వస్తే చైర్మన్ కోసం బీజేపీ సాయం తీసుకుని గెలిచింది కాంగ్రెస్. కానీ మొన్న కారు పార్టీ కాంగ్రెస్ పార్టీలకు శుభాకాంక్షలు. ఈ 2 పార్టీలు ఇరదీయలేని బంధం లవ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అని లవర్ల దిననాడు చెప్పిండు బండి సంజయ్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరు కాదు బీజేపీ కాంగ్రెస్ లవ్ అని కారడ్డలు ఆడబట్టే ఇంకిందరు. ఇక గింత మాట్లాడి ఆఖరికి వీళ్ళే పొత్తు పెట్టుకుని గెలిచిర్రు. కొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో సాయం తీసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ అయినరు. మరి ఇలాది ఏం సంబంధం అనబట్టే ఇంకిందరు. అయినా ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో, ఎవరు గెలుతారో, ఎవరు ఓడతారో తెలియదు. అదే రాజకీయం అని అనబట్టి ఇంకిందరు. ఇటు తొర్రూరు మున్సిపాలిటీలో గెలవకపోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ ఏడ్చిండు. నా కార్యకర్తలకు ఏం చెప్పాలా అలా బగ్గ పని చేసిర్రు అనుకుంటా ఈ గేటు పట్టుకొని కండ్లు తుడుచుకుంటూ ఏడ్చిండు సారు. ఆయన గెలిచుడు కామనే నాయక్ గిట్ల ఎడతారా సారు ఊకో అనబట్టి ఇంకిందరు. కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను. పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. కుర్చీ మీద కూర్చున్నోళ్ళే అని లేదు, కూర్చొని దిగినోళ్ళని కూడా లేదు. అందరికందరూ పోలీసు వాళ్ళను నోటికి ఎట్లా అత్త అంత మాట తిట్టిపోతాండ్రు. కొందరైతే బూతులే తిడుతుర్రు. అధికారంలో ఉన్నవనో, పైసలు ఉన్నాయనో, లేకపోతే పెద్దోళ్ళు అంట చూసుకోనో ఇంకేందో కానీ కొందరైతే పోలీసు వాళ్ళను తిట్టకుండా తిడతాండ్రు. పోలీసులను లెక్కనే ఎత్తలేరు. ఈసారి ఎవరెట్లా తిట్టిర్రో ఎట్లా అరుచుకుర్రో చూద్దాం పాండ్రొకపారి. లొల్లి ఏదైనా ఆఖరికి పోలీసు వాళ్ళు అడ్డుకునుడే. అధికారంలో ఉన్నోళ్ళైనా దిగినోళ్ళైనా ఎవరినైనా లొల్లి కాకుండా చూసుకోవాలి. అల్లర్లు కానియద్దు. జనాలు ఎక్కువ, కార్యకర్తల లొల్లి, తోపులాటలు, తొక్కిసలాటలు ఉంటాయి కాబట్టి అడ్డుకునుడే ఉంటుంది. కానీ ఆఖరికి వీళ్ళని తిడతారు పెద్దోళ్ళంతా. చెన్నూరు కేతనపల్లిలో నిన్న ఎన్నిక కాలేదు, ఇవాళకి వాయిదా పడ్డది. దీంతో ఆగమాగమైంది కథ. మంత్రి వివేక్ సారు, బాల్క సుమన్ సార్ నడిమిట పెద్ద పంచాయతీ అయ్యేటట్టు అయింది. కానీ ఆఖరికి పోలీసు వాళ్ళని గిట్లా అరుచుకుంటూ సుమన్ సారు మళ్ళా 2 నెలలకు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేకానంద శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకుంటారు. యు ఆర్ ఏ సిల్లీ ఫెల్లో, షట్ యువర్ మౌత్. అటెన్కి రాదు నాకు ఇంగ్లీష్ కానీ, నోర్ముయ్ నువ్వు వేస్ట్ కానీ అన్నంత పని చేసిండు అరవింద్ సారు. Silly, you are such a silly fellow. Shut your mouth. When I am not talking to you, no business to interfere. I am talking to an officer. ఇగో వీళ్ళే కాదు, మొన్నటికి మొన్న సిపి సజ్జనార్ సార్ సుతం తిట్టిపోసిన జీవన్ రెడ్డి సారు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చటి గురించి కేసీఆర్ సార్కి నోటీసులు అచ్చుడితోటి కారు పార్టీ వాళ్ళంతా పోలీసుల మీద ఫైర్ అయినరు. ఖబర్దార్ సజ్జనార్, నువ్వేం చేస్తావు చేసుకో. నాకు నోటీసులు ఇచ్చినావు, ఏం చేసినావు, నన్నేం చేయలే, మా బాస్ నువ్వేం చేస్తావు, మా బాస్ ఒక్క పిలిపిస్తే రాష్ట్రం నగ్గి గుండెం చేస్తామని కూడా డైరెక్ట్ పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇచ్చిండు. అందరి జరంతా చిన్నగా మెల్లగా మాట్లాడితే జీవన్ రెడ్డి సార్ మాత్రం తగ్గేది లేదన్నట్టు తిట్టిపోసిండు. పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగొడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే. సిపి సజ్జనార్, ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసుడు కానీ నా బొచ్చే పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారో నాయన. ఇక కౌశిక్ రెడ్డి సార్ వీణవంక సమ్మక్క సార్లమ్మ జాతరకు పోగా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారని హుజరాబాద్ రోడ్డు మీదనే కూర్చొని లొల్లి చేసిండుగా మధ్య ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు. రేపటి దినం మీకంటే ఎక్కువ పవర్ నాకుంటుంది, నన్ను పండుగ వేసుకొని ఇద్దలేరు, నా మీద ఎన్ని కేసులన్నా పెట్టుకోర్రి, మా పార్టీ పగ్గాలు చేత పట్టినాక అందరి సంగతి చూస్తామని గరవేండు. అటనక సారస్వతం చెప్పారు అనుకోండి. ఎప్పుడైనా పోలీసు వాళ్ళది గిదేతంతా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని పగ్గాలు చేత పట్టిన వాళ్ళు అంటారు. కారు ఉంటే చేయి తిడుతుంది, చేయి ఉంటే కారు తిడుతుంది. ఏందో పోండ్రి పోలీసు వాళ్ళు చేసేదేందో వీళ్ళు తిట్టదేందో కానీ ఏమన్నా సక్కదనం ఉన్నాయా? ఈ రాజకీయాలను బట్టే తిట్టుడు నచ్చని జనాలు.
నా గండనగా అన్నారు నేను ఏనాడు నీ ఇంట్లో అడుగు పెట్టినో ఆ కాని నుంచి మనశ్శాంతి లేదు. అవు సకదానాల సుఖమని నిన్ను చేసుకున్నా. నీ గత్తర్రాను ఎందుకు చేసుకున్నానో ఏందో గదే నయం నీకంటే. గదే నయం కాదు, నువ్వు దాంతో తిరుగుతున్నావు అనేగా నేను ఇంత లొల్లి చేసేది. ఏ నీ అవ్వ నువ్వద్దు నీ కత్తద్దు నీ అవ్వ. ఇడుపు కాగితం తెపోనాడు పోరాళ్ళ ముఖం చూసి సపోర్ట్ దాకుంటున్నా, లేకపోతే ఇడుపు కాగితం ఏనాడు ఇచ్చేదని. ఈ అవ్వ గిట్లా నడితే గా కొందరు ఆల్మొగల మధ్య పంచాయతీలు అవునా కాదా? అయితే చూడరి ముచ్చటేందో మీరు కూడా. పెండ్లి చేసుకున్నాక కట్టవైనా నట్టవైనా చేసుకున్న వాళ్ళతోటే ఉండాలి. ఇంట్లో అన్నం మంచలేదని పక్కింటికి అలవాటు పడితే ఎట్లా? ఏడున్నా అడ్జస్ట్ కావాలంటారు పెద్దలు, కానీ ఏడింటారు కొందరు. పక్కింటి పుల్లకన్న రుచని పోతారు, ఇంటామతో ఇడుపు కాయదాలు చేసుకొని ఇంకో ఆమెను ఇంటామని చేసుకుంటారు. గట్ల చేసి నువ్వు మధ్యప్రదేశ్ భూపాల్లో ఉండే ఒక ఆయన నువ్వద్దు నేను ఒక ఆమెను ఇట్టపడుతున్నా ఆమెనే మళ్ళీ లగ్గం చేసుకుంటాను ఇంటాయన. నీకు నెత్తేమైనా ఖరాబ్ అయిందా? ఇద్దరు పిల్లగాని ఉండగా ఎట్లా చేసుకుంటావు? వాళ్ళేం కావాలన్న చూద్దాం వినలేదు గి తీసుమర కాను. ఇక పెద్దల ముందట పంచాయతీ, ఇంటలతో తిట్లు, డాక్టర్ల ముందట కౌన్సిలింగ్ చూద్దాం అయినాయి. అయినా మారలేదు, నాకు ప్రియరాలే కావాలి ఇంటాము అద్దన్నాడట. ఈయన మొండి మొదలారం దెంప ఇంత అడిగిపియబడితే ఇన్ని తిప్పలు పడబడితే ఎంత చెప్పినా ఈయన సత్తలేడు. అద్దన్న కూడా నేనెందుకుంటా నడుపు అటు 1,60,00,000 వారే నువ్వద్దు నీ కథ అద్దన్నదట ఇంటామే. 1,60,00,000 కాకపోతే 1,90,00,000 ఇస్తా కానీ నా ప్రియురాలే నా గుండెలో ఉన్న దేవత, ఆమె గుడి కట్టినా నీ గుడి కూల్చినా అన్నట్టున్నాడు ఇంటాయన. ఈ గూడు చెదిరింది, కొత్త గుడి కట్టిండు, 1,60,00,000 ఇచ్చిండట. ఇగో ఇదంతా చూసిన కోటు పెద్దసార్లు ఇట్టం లేని కాడ ఉండకుర్రి, కానీ గిట్ల ఏ కుర్రి జర పిల్లగాళ్ళ ముఖం చూడుర్రి, వాళ్ళు ఉన్నప్పుడు జర అన్ని ఆలోచన చేయాలని మందలించి ఇడుపుకాయదం ఒకే వేసిండ్రు. మొత్తం మీద ముందటింటామే వాళ్ళ పెనిమిటిని ప్రియురాలకు 1,60,00,000 అమ్మింది అన్నట్టు. అయినా ఇదన్న నయం ఆ సంపుకురుడు సచ్చుకురుడు కంటే అనమాట ముచ్చటెరకైన జనాలు. లచ్చే ఓ లచ్చే యాడునవే ఏం చేస్తాను? ఇగో చెప్తానా ముందే మంచిగా, నా పైసలు నాకు వాడాయి, నాకు ఓటేయమని పైసలు ఇస్తే వేయలేవు కానీ పెద్ద పాడేవాడు వాడే పైసలు. ఏందమ్మా నువ్వు? నేనేమన్నా నీకు అడిగినా పైసలు నేను ఓటేస్తా అని? కదా నువ్వే కదా ఇచ్చినావు, మరి ఇచ్చినందుకు వేయాలి కదా ఓటు. వేసినా నేను ఓటేసినా. ఏంది బెదిరింపు? నా పైసలు వాడాయి ఫస్ట్. నేను ఓటేస్తా, నేను ఎందుకు ఇస్తా? నువ్వేమన్నా నాకు చెప్తావా? అవ్వా ఇది వాళ్ళతో లొల్లి పెట్టుకుంటుంది కదా. ఓలొచ్చి గిటు చూడే గొడ్డు మొకందానా. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఇంకోసారి ఇటు వచ్చినావు అనుకో మంచిగా ఉండదు. నేను ఓటేయమన్నావు ఓటేసిన అంతే, ఇంకోసారి ఇటు రావద్దు ఓకేనా? మంచిగానే ఉన్నావు. మంచిగా ఉంటాము, మేము ఓటేసినాం అంటే నా మీద కేసు పెడతా అంటావు మళ్ళీ నా పైసలు. మరి అయ్యమ్మా నువ్వు ఓటేయమని చెప్పి పైసలు ఇచ్చినాం, మేము ఓటేసినాం, మళ్ళీ ఈ పెద్దరింపు ఏంది నీది? మంచిగానే ఉన్నారు మనుషులు. ఓలొచ్చి గాళ్ళతోటి రొల్లు పెట్టుకోకే, ఏమైందా ఇంతకు? అరే నువ్వు ఆగురా, నేను వచ్చిన పైసలు ఇచ్చినా ఓటేయమన్నా, ఓటేస్తే నా పైసలు నేను అడగకపోతును. మరి ఇప్పుడు నాకు ఓటేయనప్పుడు నా పైసలు నేను అడగనా? బరాబర్ తీయమంట పైసలు. అయినా వాళ్ళు వెయ్యలేదని నీకెట్ట తెలిసే? ఇగో నాకు గదంతా తెలియదు చెప్తానా. ఇప్పుడు పైసలు ఇస్తారా ఇయ్యరా? ఇయ్యకపోతే మీ ఇల్లు వీకి పందిరేస్తా నేనైతే ఊకోనే ఊకో. అది సరే 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 కానీ అవురా, మన ఇంట్లో నలుగురం ఉంటే 3 ఓట్లు పడ్డాయిరా. ఓటి నాది, ఓటి బాపుది, ఓటి అవ్వది. ఓరి బడివే నీ అరే ఈ కుర్చీ అందుకొని దంతా ఇలువ తక్కువడా. ఏం మనిషివిరా నువ్వు కూడా ఓటేయలేదా రా నాకు? నా గురించి ఎందుకు కానీ గాళ్ళతో పంచాయతీ అంది చెప్పు. ఇగో పంచాయతీ కాదు, ఇగో ఇంటికి 2,000 ఇచ్చిన అంటే వీళ్ళింట్లో నలుగురు ఉన్నారని చెప్పి 8,000 ఇచ్చిన. ఒక్కలంటే ఒక్కరు కూడా ఓటేయలే, మరి నా పైసలు నాకు వాడేయమంటానా తప్ప? గట్లెట్లెత్తారే ఎయ్యంగా ఎయ్యుండ్రని కాలు మొక్కి ఇప్పుడు ఎయ్యలేదని అడుగుడు పద్ధతేనా? నాకు అర్థం కాదు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడొద్దురా. నువ్వైతే 1,00,000 రూపాయలు తీసుకున్నావు మా దోస్తులందరితో ఓటేపిత్తా అని. ఒక్కలన్నేసి లారా, విలువ లేనోడా విశ్వాసం లేనోడా మనిషివారా నువ్వు? అందుకే నీకు నెత్తిలో దిమాకు లేదనేది. నువ్వు ఒక్కదానివే వంచినావా పైసలు? నిన్సులోనంతా వంచిర్రు పైసలు, అందరిదానా తీసుకొని ఓట్లు మాత్రం ఒక్కలకే నచ్చిన వాళ్ళకే వేసిర్రు. గయన్ని నాకు తెలియదురా. అయితే నాకేంది అయినా కూడా నాకైతే ఓటు వేయలేదు కదా, నా పైసలు నాకు వారేంటి చెప్తానా?
నువ్వు గొంతు పోయేదాకా ఓరినా ఆడనే నాటకాలు చేసినా రూపాయి రాదు కానీ నడిగా ఇంటికి నడు బాధర్లు ఇజ్జత్ దియకు. ఆహా కథ మంచిగానే ఉన్నది కదా, నాయే తిన్నారు నా మీదనే కేసు పెడతారట. దేవుడా తీసుకున్న అప్పులు ఎట్లా తీరుతారో ఏమో, నువ్వే దిక్కయ్యా లేకపోతే నువ్వే దిక్కైతుంది ఇక. ఏ నువ్వు పాడవడ గట్లంటవే, ఎంత అప్పో చెప్పో ఇక మళ్ళీ ఎలక్షన్లో నిల్చొని గెలిచి అవి సంపాదించి కట్టంతి, వచ్చేపారి గెలిచేది మనమే. మూతి మీద అదంతా కోతి మొక్క పొడ, ఈడికే నిల్సున్నా ఒక్కసారి అప్పులకు ఉప్పైంది, ఇక మళ్ళోసారి నిల్సుంటా అప్పులు తీరుతాను, మంచిగా చెప్తాను. అయినా లచ్చి పైసలు ఇస్తే గెలవరే, మనిషి నచ్చాలే, అభివృద్ధి నచ్చాలే, మనోడనే ఫీలింగ్ రావాలి, గప్పుడే గుద్దుతారు ఓట్లు. మస్తు బిర్రుంది నీకు, ఇలువయ్యో ఎవలకు, నీకు ఎవలెత్తారే ఓట్లు. ఆహా ఇంకా నిల్సుంటాను, మళ్ళా జిందగీలో నిల్సోను, బతుకుంటే గంజి దాగన్న బతుకుతా కానీ ఇంకో పారి మళ్ళీ ఓట్లకు నిల్సోను, ఓట్లు అడగను మీ అందరినీ. మీ అందరికి ఒక రామ్ రామ్ బాయ్ బాయ్ దండమయ్యా. సరిపోయింది. నా పైసలు నాకు ఇచ్చేయండి అంటున్నా లచ్చి మస్తు బాధపడుతుంది ఎలక్షన్లో ఓడి. అడే నాకు ఓటేయమని పైసలు ఇస్తే వెయ్యనే వెయ్యలేవు కానీ పెద్ద పాడే అడవాడే పైసలు. ఏందమ్మా నువ్వు, నేనేమన్నా కేసీఆర్ పుట్టినరోజు ఇయ్యాల మెరిసిపోతాంది తెలంగాణ అంతా. భర్తను 1,60,00,000 అమ్మింది భార్య, ఇట్టపడమనే కావాలి అని ఎవరు చెప్పినా వినలేదట భర్త. రాష్ట్రం మొత్తం ఎన్నికల సందడి చేసిర్రంట గెలిచేతందుకు గారడి. గివి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లనే కడక్ 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 మజా ఉన్నాయిలే. మరి నేను పోవాలి, ఎందుకంటే కడమ రేపు వార్తలు పట్టుకురావాలి కదా. కానీ మీరేం చేయాలి, గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.